శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితాం నమస్తస్యై 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 నమో నమః. శ్రీ గణపతి సచ్చిదానంద గురుస్వామినే నమో నమః. పూజ సమయంలో కొబ్బరికాయ గనక కుళ్ళిపోతే, కొబ్బరికాయ పాడైతే ఇలాంటి ప్రయోజనాలు కలుగుతాయి, ఇలాంటి దుష్ప్రయోజనాలు కలుగుతాయి అనేటటువంటి అంశం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. చాలామంది పూజ చేసేటటువంటి సమయంలో చక్కగా కొబ్బరికాయను కొట్టాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతిరోజు కాకపోయినా వాళ్ళ యొక్క సమయాన్ని బట్టి లేదా వాళ్ళ యొక్క భగవంతుని యొక్క రోజును పట్టుకొని కొబ్బరికాయ కొడుతుంటారు. శుక్రవారం వచ్చిందంటే అమ్మవారికి చాలామంది షాపులలో కూడా పూజ చేసేటటువంటి సమయంలో కొబ్బరికాయ కొడుతూ ఉంటారు. ఇంట్లో కూడా మనం అప్పుడప్పుడు పండుగలకు పబ్బాలకు అదే రకంగా మన ఇంట్లో చేసేటటువంటి వ్రతాలకు మనం కొబ్బరికాయను కొడుతూ ఉంటాము. అలా కొట్టేటటువంటి సమయంలో ఏదో ఒక కొబ్బరికాయ అది కుళ్ళిపోవడం కానీ పాడవడం కానీ జరుగుతూ ఉంటుంది. అలా జరిగేటటువంటి సమయంలో ఏదో ఒక అనుమానాలు మనిషికి వస్తూ ఉంటాయి. ఎందుకంటే మనిషి అంటేనే అనుమానంతో కూడి ఉన్నటువంటి శరీరమే ఈ యొక్క తత్వము, శరీర తత్వము. అయ్యో గురువుగారు, పంతులు గారు, మరి కొబ్బరికాయ కొళ్ళిపోయింది, మరి ఇది ఎలా, దీనికి సంకేతం ఏమిటి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అయితే ఈ యొక్క పూర్ణ ఫలము, సృష్టిలో నీరు ఉన్నటువంటి కాయ, ఏకైక కాయ కేవలం కొబ్బరికాయ మాత్రమే. దానిలో ఎలా నీరు వస్తుందో ఎవరికీ తెలియదు. అలాగే అది కుళ్ళిపోయింది అని కూడా గ్రహించడం చాలా కష్టం. అలా కుళ్ళిపోయింది అని అంటే అది ఏదో చెడు సంకేతంగా మనం భావన చేసుకోకూడదు. అది భగవంతునికి సమర్పించాము అని చెప్పేసి మనం భావన చేసుకోవాలి. ఎప్పుడు కూడా కొబ్బరికాయ కుళ్ళిపోయింది, కొబ్బరికాయ పాడైపోయింది, అయ్యో కొబ్బరికాయ ఈ విధంగా పగిలిందే, దీనికి ఏదైనా చెడు సంకేతాలు జరిగే అవకాశం ఉందేమో అని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉంటారు, ఇబ్బంది పడుతుంటారు. అలాంటి సందేహం ఏమీ అవసరం లేదు. ఒకవేళ కొబ్బరికాయ గనక కుళ్ళిపోయినట్టయితే, పాడైనట్టయితే దానికి మనం ఏమని భావన చేసుకోవాలి? ఈ యొక్క నారీకేలం భగవంతునికి సమర్పించడం జరిగింది కనుక దీనిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పదార్థాన్ని భగవంతుడు స్వీకరించాడు అని చెప్పేసి మనం భావన చేసుకోవాలి తప్ప అక్కడ మనం నెగిటివ్ భావన గనక చేసుకున్నట్టయితే, చెడు భావన గనక మనం చేసుకున్నట్టయితే ఆ రోజంతా కూడా ప్రతి ఒక్క విషయంలో చెడు భావనలే వస్తాయి. ఏ చిన్న విషయం చెడుగా జరిగినా కూడా అయ్యో కొబ్బరికాయ అలా పగిలింది కదా, అందుకే ఈ విధంగా జరిగింది అనే ఒక ఆలోచన మనిషి మైండ్లో కూర్చుండిపోతుంది. దాని ద్వారా ఏమవుతుంది? గొడవలు పెరిగిపోతాయి, మనసులో అపార్థాలు వస్తాయి, కుటుంబంలో కలత ఏర్పడుతుంది. ఇలాంటివి ఎప్పుడూ కూడా మనిషి ఎప్పుడూ కూడా పాజిటివ్గా అంటే మంచిగానే ఆలోచించాలి. కానీ చెడుగా ఎప్పుడైతే ఆలోచించడం మొదలు పెడతావో నీ యొక్క సమాజంలో ప్రతి ఒక్కటి చెడుగానే కనబడుతుంది. ఉదాహరణకు ఒక సామెత వాడుతూ ఉంటారు, పచ్చకామరల వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. అలాగే మన మనస్సు, మన బుద్ధి, మన యొక్క ఆలోచనలు ఏ విధంగా ఆలోచించడం మొదలు పెడతాయో నీకు రిఫ్లెక్షన్ అదేలా కొడుతూ ఉంటుంది. నువ్వు చెడుగా ఆలోచిస్తే నీకు చెడు భావననే వస్తుంది, ఒకవేళ మంచిగా ఆలోచిస్తే మంచి భావననే వస్తూ ఉంటుంది. లైక్ మన జీవితం అనేటప్పుడు ఒక అద్దం లాంటిది. మన అద్దంలో మన ఆహభావాలు ఏ విధంగా ఉంటాయో అదే రకంగా రిఫ్లెక్షన్ వస్తుంటుంది. అదే రకంగా మన ఆలోచన విధానము ఎప్పుడైతే చెడుగా ఆలోచిస్తామో అదే మనకి ఏదో ఒక సమయంలో రిఫ్లెక్షన్ కొట్టి మనం కూడా చెడు వ్యక్తిగా సమాజంలో నిలిచిపోతూ ఉంటాం. కనుక ఇక్కడ కొబ్బరికాయ కుళ్ళిపోయింది, కొబ్బరికాయ పాడైపోయింది అనకుండా కొబ్బరికాయ భగవంతునికి సమర్పించాము, కొబ్బరికాయ భగవంతుడు తినేశాడు లేదా భగవంతునికి చెందినది అని అర్థం చేసుకోవాలి తప్ప ఇందులో మనం కొబ్బరికాయ ఏదో పాడైపోయింది, మనం కొబ్బరికాయ విప్పి చూడలేం కదా, మనం దాన్ని పగలగొడితే కానీ దాని యొక్క అంతరార్థం అర్థం కాదు అన్నట్టే ఆ కొబ్బరికాయ గనక ఒకవేళ గనక పాడైపోతే భగవంతునికి సమర్పించామనేటటువంటి భావన రావాలి తప్ప అన్యదా భావించకూడదు, అన్యదా ఆలోచించకూడదు. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయము. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.